Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా ప్రాక్టీస్ సెట్ 6 యొక్క ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. చూడండి స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేవారు ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో చాలామందికి తెలుసు ఇంగ్లీష్లో మాత్రమే ఇంగ్లీష్లో మాత్రం మనకు స్కోర్ అనేది మంచిగా వస్తే డిఎస్సిలో ఈజీగా జాబ్ సాధించవచ్చు అని. చాలామంది ఇంగ్లీష్లో స్కోర్ రాక డిఎస్సిలో జాబ్ కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయినా సరే ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. ఎగ్జామ్స్ అనేవి మనకు దగ్గరికి వస్తున్నాయి, తక్కువ టైం ఉంది. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే నేను ఏవేవైతే యూట్యూబ్లో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చేస్తున్నానో ఇంగ్లీష్ కోసం ప్రతి క్లాస్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా చూడండి. ఓకేనా? ప్రాక్టీస్ సెట్ 1, 2, 3, 4, 5, 6 అన్ని ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ అయితే ఫ్రీనే కదా. కాబట్టి ఇందులో మీకు క్వశ్చన్స్ ఇలాంటి మోడల్సే మనకు ఎగ్జామ్స్లో వస్తాయి. కాబట్టి ఇవే మోడల్స్ అన్నీ నేర్చుకుంటూ వెళ్ళండి. నేను చేసే ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా వినండి. ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలుసు మన క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆప్షన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఓకేనా, రైట్ ఆన్సర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయకుండా అన్ని ఆప్షన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఇది ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఇది ఎందుకు ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి. ఓకేనా? కాబట్టి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే? సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేశారో కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే నేను ఆ మోటివేషన్ తోటి అన్ని ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఓకేనా? రైట్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు చూడండి స్టూడెంట్స్, ఎవరెవరైతే డిఎస్సికి ఓకేనా, డిఎస్సికి తక్కువ టైంలో నేను ఇంగ్లీష్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో మీకోసం మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో మీరు ఈ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ప్లేస్టోర్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని కొడితే మన యాప్ అనేది వచ్చేస్తుందండి. అయితే మీకు ఇందులో డిఎస్సి టెట్ కోర్సెస్ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు 1 మంత్ కోర్స్ ఉంది, 15 డేస్ వ్యాలిడిటీ కోర్స్ ఉందండి. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. మీకు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ అనేది ఉంటుంది. ఎస్ఎస్సి లెవెల్లో నేర్చుకుంటే మీకు డిఎస్సికి ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. రైట్? అదేవిధంగా ఒకవేళ మీకు బుక్ కావాలనుకోండి, మనది డిఎస్సి టెట్కి ఎక్సలెంట్ బుక్ అనేది తయారు చేసాము అండి. ఓకేనా? బుక్ అనేది మీకు తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. తర్వాత ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. దాని తర్వాత టాపిక్లో చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. అంటే రీసెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ బిట్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టాము అండి. సో మీకు క్వశ్చన్ బ్యాంక్ వేరేది అవసరం లేదు. టాపిక్ ఇక్కడే నేర్చుకుంటారు, ప్రాక్టీస్ ఇక్కడే నేర్చుతారు, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇక్కడే చూస్తారు. ఓకేనా? ఇంగ్లీష్ టు తెలుగులో ఎక్సలెంట్గా ఉంటుంది అండి. టెట్ టు డిఎస్సి, గురుకుల, ఓకేనా, టీజీటీ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. మీకు బుక్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? ఫస్ట్ మీ బుక్ స్టాల్స్లో అడగండి. బుక్ స్టాల్స్లో అడిగి లేకపోతే ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. బుక్ కాస్ట్ 300 అండి. డెలివరీ కావాలంటే 70 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఓకేనా? మొత్తం 508 పేజీలు ఉంటుందండి. రైట్? ఓకే, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుండండి? ద లెటర్. ఇవన్నీ చూడండి మీకు ప్రీవియస్ క్వశ్చన్సే అండి ఇవన్నీ. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట ప్రాక్టీస్ సెట్స్లో భాగంగా. రైట్? చూడండి ఇక్కడ చెప్పండి. నేను ద లెటర్ వి రైట్ టు ఏ స్పోర్ట్స్ గూడ్స్ ఫార్మ్. చూడండి, స్పోర్ట్స్ గూడ్స్ ఫామ్కి రాసే లెటర్ అట. ఓకేనా? స్పోర్ట్స్ గూడ్స్ ఫామ్ అంటే ఏంటంటే చిన్న ఇండస్ట్రీ లాగా. ఓకేనా? ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ ప్రోడక్ట్స్. చూడండి, ఒక స్పోర్ట్స్ ఉంటుంది, స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, అందులో కొన్ని తయారు చేస్తారు కదా, బాల్స్ కానీ బ్యాట్స్ కానీ తయారు చేస్తారు కదా. అయితే దానికి దానికి లెటర్ రాయాలట. ఓకేనా? సో వాళ్ళ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి లెటర్ రాయాలంటుండే అక్కడ. రైట్? అయితే ఈ లెటర్ని ఏమంటామంటుండు? వాళ్ళకి రాసే లెటర్ని ఇన్ఫర్మేషన్ అడగడం కోసం రాసే లెటర్ని ఏమంటామంటుండు? చూడండి, పర్సనల్ లెటరా, ఇన్ఫార్మల్ లెటరా, అఫీషియల్ లెటరా, బిజినెస్ లెటరా? చెప్పండి. ఇప్పుడు చూడండి, క్లియర్గా చూడండి. స్పోర్ట్స్ ఒక ఫామ్కి రాస్తున్నాం కాబట్టి ఇదైతే మనకు పర్సనల్ లెటరు లేకపోతే ఇన్ఫార్మల్ లెటర్ అయితే కాదు కదండి. కాదు కాబట్టి ఈ 2 ఆప్షన్స్ పోతాయి. ఓకేనా? పర్సనల్ లెటర్ అంటే మన పర్సనల్ పీపుల్కి చేసేది అనమాట. రైట్? ఫార్మల్ అని అంటాం. చూడండి, ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఓకేనా, రిలేటివ్స్కి రాసే లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. ఓకేనా? దాని తర్వాత
అఫీషియల్ లెటర్, అదేవిధంగా బిజినెస్ లెటర్. చూడండి ఇక్కడ అఫీషియల్ లెటర్, బిజినెస్ లెటర్ అంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతుంది? అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుందా? లేదు. సో ఫర్మ్ అంటే ఇండస్ట్రీ కదా, ఇండస్ట్రీ అంటే కామర్స్, ఓకేనా, ట్రేడ్ కదా. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది చెప్పండి? బిజినెస్ లెటర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అఫీషియల్ లెటర్ అంటే అఫీషియల్ పీపుల్కి రాసేదన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనకు చైర్మన్కి రాయడం కానీ, గవర్నమెంట్ ఆఫీసర్కి రాయడం కానీ, ఓకేనా, సో పొలిటీషియన్కి రాయడం కానీ, అది మనకు అఫీషియల్ లెటర్స్ అవుతాయండి. ఇక మనకు బిజినెస్ పరంగా చూస్తున్నాం కాబట్టి ఫర్మ్ అంటే ఇండస్ట్రీ కదా, బిజినెస్ అని అంటే కదా, బట్ అది ఏమవుతుంది చెప్పండి? బిజినెస్ లెటర్ అవుతుంది, బిజినెస్ లెటర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ 86th క్వశ్చన్ చూడండి 86th క్వశ్చన్. ద పర్పస్ ఆఫ్ రీప్లేసింగ్ లాంగ్ ఫ్రేజెస్ విత్ సింగిల్ వర్డ్స్ వైల్ రైటింగ్ ఏ ప్రెస్సీ. చూడండి దీన్ని మనం ప్రెస్సీ అంటామండి, ప్రిసైజ్ అంటారు చాలామంది. ప్రెస్సీ వేరు, ప్రిసైజ్ వేరు. ప్రెస్సీ, ఓకేనా, ప్రెస్సీ రైటింగ్ అంటాం కదా. సో ప్రిసైజ్ అంటేనేమో ఇలా ఎస్ఈ ఉంటుంది అక్కడ, ఓకేనా. ఇది వేరు, అది వేరు. ప్రిసైజ్ ఇదేమో ప్రెస్సీ, రైట్. ప్రెస్సీ రైటింగ్ అంటాం. అయితే ఇక్కడ ఏమంటుండంటే ద పర్పస్ ఆఫ్ రీప్లేసింగ్ లాంగ్ ఫ్రేజెస్. ఇప్పుడు లాంగ్ ఫ్రేజెస్ అంటాం కదా, లాంగ్ ఫ్రేజెస్ అంటే కొంచెం లెంతీగా ఉన్న ఫ్రేజెస్ అనమాట, ఓకేనా. అంటే ఒక 5-6 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, 5-6 వర్డ్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏం లేదు, దాని ఒక ఫ్రేజ్ అంటాం, లాంగ్ ఫ్రేజ్, ఓకేనా. లాంగ్ ఫ్రేజెస్ని సింగిల్ వర్డ్స్ తోటి రీప్లేస్ చేస్తాం కదా. చూడండి ఇక్కడ రీప్లేసింగ్ లాంగ్ ఫ్రేజెస్ విత్ సింగిల్ వర్డ్స్. చూడండి లాంగ్ ఫ్రేజెస్ని సింగిల్ వర్డ్స్తో రిప్లేస్ చేస్తాం కదా, ఆ పర్పస్ ఏంటి అంటుండు? ప్రెస్సీ, ఓకేనా. ప్రెస్సీ రైటింగ్లో మనం ఏం చేస్తామంటే, అసలు ప్రెస్సీ రైటింగ్ అంటే ఏం చెప్పండి? ప్రెస్సీ రైటింగ్ అంటే ఏంటంటే వాడు మనకు 12 లైన్ల పారాగ్రాఫ్ ఇచ్చిండు అనుకోండి. 12 లైన్ల పారాగ్రాఫ్ ఇస్తే మనం దాన్ని ఏం చేయాలి అంటే 1/3కు కుదించాలన్నమాట. 1/3కు కుదించాలి. 1/3 అంటే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ మనకు 4 లైన్స్ అవుతుంది. అంటే 12 లైన్ల పారాగ్రాఫ్ మనం 4 లైన్స్లోనే రాస్తున్నాం. అంటే పెద్ద పెద్ద సెంటెన్స్లన్నీ చిన్న చిన్నగా షార్ట్ వర్డ్స్లో రాసుకుంటూ వెళ్ళాలి. చిన్న వర్డ్స్, ఓకేనా, ఒకటే వర్డ్లో రాసుకుంటూ వెళ్ళాలి. అయితే ఎందుకు రాసుకుంటూ వెళ్ళాలి అంటుండు? ఎందుకు రాసుకుంటూ వెళ్ళాలి అండి? ప్రెస్సీ అంటేనే మీనింగ్ ఏంటండి? లెంత్ తగ్గియడం కదా. పెద్ద పెద్ద పారాగ్రాఫ్లని సేమ్ మీనింగ్ చేంజ్ అవ్వకూడదు, ఓకేనా. మీనింగ్ చేంజ్ కాకుండా, మీనింగ్ అనేది చేంజ్ కాకుండా అదే అర్థం ఇచ్చేటట్టు ఉండాలి. పెద్ద పారాగ్రాఫ్ అనేది చిన్న పారాగ్రాఫ్ లాగా రావాలి. కాబట్టి దాన్ని ఏమంటాం మనం? ప్రెస్సీ రైటింగ్ అంటాం. అయితే లాంగ్ ఫ్రేజెస్ని సింగిల్ వర్డ్స్తో రిప్లేస్ చేస్తాం కదా, అది ఎందుకు అంటుండు ప్రెస్సీ రైటింగ్లో? ప్రెస్సీ రైటింగ్ రాసేటప్పుడు లాంగ్ ఫ్రేజెస్ని చిన్నగా ఎందుకు చేస్తాం చెప్పండి? ప్రెస్సీ రైటింగ్ అంటే లెంత్ తగ్గియడం కదా. ఎందుకు చేస్తామంటే లెంత్ తగ్గియడం కోసం చేస్తాం. టు రెడ్యూస్ ద లెంత్. రెడ్యూస్ అంటే తగ్గియడం, ఇంక్రీజ్ అంటే పెంచడం, ఓకేనా. డిక్రీజ్ అన్నా, రెడ్యూస్ అన్నా తగ్గించడం అనమాట, ఓకేనా. ఇంక్రీజ్ అన్నా, ఎన్హాన్స్ అన్నా పెంచడం అంటూ ఉంటాం, ఓకేనా. కాబట్టి లెంత్ను తగ్గించడం కోసం. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందా లెంత్? షార్ట్ సింగిల్ పెద్ద సెంటెన్స్నే సింగిల్ వర్డ్లో రాస్తున్నామంటే లెంత్ తగ్గుతుంది, ఇంక్రీజ్ కాదు కదా. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. టు ఇన్వైట్ ద రీడర్స్ అటెన్షనా? కాదు, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్. చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చిన్నగా ఒకటే వర్డ్లో రాస్తారా? ఇంత పెద్ద సెంటెన్స్ రాస్తారా? ఇంత పెద్ద సెంటెన్స్ రాస్తాం. మీ ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంటుందండి? ఒక వర్డ్ ఎక్స్ప్లెనేషన్ చేయమంటే దాన్ని చాలా, ఓకేనా, ఒక పారాగ్రాఫ్ లాగా రాస్తే ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే లెంత్ పెంచాలా, తగ్గియాలా? పెంచాలి, తగ్గియాలి కాదు కదా. కాబట్టి లెంత్ తగ్గిస్తున్నామంటే ఎక్స్ప్లెనేషన్ కోసం కాదు, ఓకేనా. ఇక మనకు లాంగ్ ఫ్రేజెస్ సింగిల్ వర్డ్స్ అవుతున్నాయంటే లెంత్ను తగ్గిస్తున్నాం అనమాట, మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఓకేనా. మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక పెంచాలి, పెంచితేనే మనకు అర్థమవుతుంది. షార్ట్ వర్డ్లో పెడితే మనకి మీనింగ్ అర్థమవుతుందా? లేదు. షార్ట్ వర్డ్ని మీరు అక్కడ ఒకటి సింగిల్ వర్డ్ని మొత్తం విడమార్చి చెప్తేనే మనకి మీనింగ్ అర్థమవుతుంది. కాబట్టి తగ్గిస్తున్నాం అంటే మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కాదు కదా. బట్ ఇది రాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ప్రెస్సీ రైటింగ్ అంటే లెంత్ తగ్గియడం కోసం అనమాట. నెక్స్ట్ 87th క్వశ్చన్ చూడండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇది మన యాప్లో మీకు ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కాన్సెప్ట్, ఓకేనా. చూడండి ఇక్కడ డాష్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎస్టీమ్డ్ న్యూస్ పేపర్, ఓకేనా. చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియా గురించి, టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది న్యూస్ పేపర్, దాని గురించి మాట్లాడుతుండండి. అంటే డాష్ టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో ఆర్టికల్స్ ఇచ్చండి. ఏ అండ్ ద, నో ఆర్టికల్ అండి. మీకు చెప్పిన క్లియర్గా బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ నేమ్స్ ముందు మనం ఏ ఆర్టికల్ యూజ్ చేసుకోవాలండి? దాని ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాన్న. ద హిందూ, ఓకేనా, ద సాక్షి, ద ఈనాడు, ద డెక్కన్ క్రానికల్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా. చాలామందికి ఏంటో తెలుసా? టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక న్యూస్ పేపర్ అని కూడా తెలియదు చాలామందికి. అందుకే చూడండి, అందుకే మీరు బ్రాడ్ నాలెడ్జ్ ఉండాలి మీకు అన్నిటి మీద, ఓకేనా. టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఒక న్యూస్ పేపర్ అండి. కాబట్టి న్యూస్ పేపర్ పేర్ల ముందు, ఓకేనా, నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వస్తే అప్పుడు వాటి ముందు ఏం వాడాలి మనము? దాని ఆర్టికల్ వాడాలి.
ఏం వాడాలి? ద అనే ఆర్టికల్ వాడాలి. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందన్న ఆప్షన్. ఓకేనా? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎస్టీమ్డ్ న్యూస్ పేపర్. నెక్స్ట్ 88 చూడండి. ఆర్టికల్స్ మీద కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి జనరల్గా. ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి 2 వచ్చినాయి అనమాట. ఒకటే పేపర్లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకేనా? కనీసం ఒకటని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, 2 రావచ్చు కూడా. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ చూస్ ద సెంటెన్స్ దట్ టేక్స్ ఆర్టికల్ ఏ. చూడండి ఇక్కడ ఆర్టికల్ ఏ అనేది ఏ సెంటెన్స్లో వాడతామంటుండే ఇక్కడ. ఓకేనా? సెంటెన్స్ చూజ్ చేసుకోమంటుండు. ఆర్టికల్ ఏ వాడే సెంటెన్స్ చూజ్ చేసుకోమంటుండు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్స్ అనగానే ఏంటండి? ఏ అండ్ ద. ఓకేనా? ఏ అండ్ ద. సో ఏ అండ్ ఏమంటాం మనము? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దాని ఏమంటాం మనము? డెఫినెట్ ఆర్టికల్ అంటాం. దా అంటే మీనింగ్ ఏంటి? అది ఆ అంటూ ఉంటాం. ఏ అండ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక. ఏ బాయ్ అంటే ఒక బాయ్. అండ్ యాపిల్ అంటే ఒక యాపిల్ అని. దా బాయ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ అబ్బాయి అని. దా యాపిల్ అంటే మీనింగ్ ఏంటి? ఆ యాపిల్ అని. అంటే ఇది మనకు పర్టికులర్గా చెప్పేటప్పుడు వాడాలి. ఇదేమో జనరల్గా చెప్పేటప్పుడు వాడాలి. అందుకే దీన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. దీన్ని ఏమన్నా డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఏ అనేది వేటికి వస్తుంది అంటుండు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా? ఏ యాన్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి? ఓకేనా? దాని డిఫరెన్స్ తెలియక దీని ఆన్సర్ పెట్టలేకపోతారండి. చూడండి క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రొనౌన్ ముందు అయితే ఆర్టికల్ పెట్టలేం కదా. ఇక్కడైతే ఆర్టికల్ రాదు. హీ హోప్స్ ఓకేనా టు గో టు డాష్ యూనివర్సిటీ. హీ హోప్స్ టు గో టు డాష్ యూనివర్సిటీ అండి. చూడండి మనకు యూనివర్సిటీ అనేది మనకి ఏంటండి? కామన్ నౌనే కదా. కామన్ నౌనా కాదా? కాబట్టి యూనివర్సిటీ ముందు మనకు ఏమొస్తుందో చెప్పండి. యూనివర్సిటీ ముందు మనకి ఏమొస్తుందో చెప్పండి ఆర్టికల్. ఇప్పుడు ఒక పర్టికులర్ యూనివర్సిటీ గురించి ఏం మాట్లాడతలేడు. యూనివర్సిటీ అని చెప్పి దాని పక్కన ఇంకో సెంటెన్స్ ఆ యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ ఒక పర్టికులర్ యూనివర్సిటీ అన్నట్టు అట్లా ఏం చెప్పట్లేడు. కాబట్టి మరి యూనివర్సిటీని ముందు మీరు దా యూజ్ చేస్తారా, ఏ అని యూజ్ చేస్తారా? ఏ అని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక యూనివర్సిటీకి వెళ్ళాలని అనుకుంటున్నాడు అంతే. రైట్. మరి ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ముందు ఏ వస్తుందా అని వస్తుందా చెప్పండి. చాలామంది ఏం చేస్తుందో తెలుసా? కాన్సెప్ట్ తెలియక సార్ యూనివర్సిటీ ముందు ఒకవేళ వస్తే మనకు ఏఈఐఓయు ఉంటాయి మనకు ఓవెల్స్ కదా సార్ ఇంగ్లీష్లో. ఓవెల్స్ కాబట్టి యూనివర్సిటీ ముందు మనము యాన్ పెట్టాలి సార్, ఏ పెట్టకూడదు అనుకుంటారండి. అట్లా అని చెప్పేసి వాడు ఏ అనేది ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే ఏ యూజ్ చేయం కదా అనుకొని వాళ్ళు దీని ఆన్సర్ పెట్టరు. కానీ చూడండి ఇక్కడ క్లియర్గా యూనివర్సిటీ ముందు మనకేమొస్తుంది అంటే యూనివర్సిటీ ముందు మనకు ఏ వస్తుందా యాన్ వస్తుందా అంటే ఏ వస్తుంది అండి. ఎందుకు సార్ ఏ వస్తుంది? ఎందుకు సార్ అంటే చూడండి చాలామంది తెలియదు ఈ కాన్సెప్ట్. జాగ్రత్త వినండి. యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్స్ ముందు వాడాలి, ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు వాడాలి. అయితే మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేస్తారండి. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయకూడదు. దేని ప్రకారం చెక్ చేయాలండి? తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి. దేని ప్రకారం చెక్ చేయాలి? తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి. కాబట్టి చూడండి మీరు ఎప్పుడైనా సరే మీకు అక్కడ ఏ వర్డ్ ఇచ్చినా సరే దాన్ని తెలుగులో రాయండి. తెలుగు రాసినప్పుడు ఇక్కడ ఆ నుంచి అహా వరకు వచ్చినాయి అనుకోండి. ఆ నుంచి అహా వరకు వస్తే అప్పుడు మనం ఏమి చేసుకోవాలి? ఓవెల్స్ కదా అవి తెలుగులో. కాబట్టి అప్పుడు ఏమి చేసుకోవాలండి? యాన్ యూజ్ చేసుకోవాలి అండి. నెక్స్ట్ ఒకవేళ మనకు కా నుంచి హా వరకు ఓకేనా, కా నుంచి హా వరకు వచ్చినాయి అనుకోండి. అప్పుడు మనకి ఏంటి? తెలుగు కాన్సనెంట్స్ కదా. అప్పుడు ఏమి యూజ్ చేసుకోవాలండి? మనము ఏ యూజ్ చేసుకోవాలి. అంటే ఏ యాన్ అనేది ఓవెల్ సౌండ్స్ ముందే వాడాలి, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందే వాడాలి. కానీ లాంగ్వేజ్ చెక్ చేసేటప్పుడు మాత్రం తెలుగు లాంగ్వేజ్ మాత్రమే చెక్ చేయాలి, ఇంగ్లీష్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి నన్ను యూరోపియన్ అంటే ఇంగ్లీష్ ప్రకారం ఈ అనేది ఓవెలే, కానీ తెలుగులో చెక్ చేయండి మీరు, ఇంగ్లీష్లో కాదు. తెలుగులో చెక్ చేస్తే యూరోపియన్ అంటే యా కదా. మరి యా అంటే తెలుగులో అది కాన్సనెంటా ఓవెలా? యా అంటే తెలుగులో కాన్సనెంటా ఓవెలా? కాన్సనెంట్ కాబట్టి ఏ రావాలా యాన్ రావాలా? ఏ యూరోపియన్. చాలామందికి తెలియదు, యూరోపియన్ అనగానే యాన్ అంటారు, ఏ యూరోపియన్ అంటాం. ఓకేనా? మరి ఇప్పుడు ఇది కూడా రాయండి. యూనివర్సిటీ అంటే యా కదా. మరి యా అంటే మనకు అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? యా అంటే తెలుగులో కాన్సనెంటా ఓవెలా? కాన్సనెంట్ కాబట్టి ఏమొస్తుంది? ఏ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఏ యూనివర్సిటీ. ఇక్కడ యూనివర్సిటీ ముందు మనం ఏమొచ్చు? ఏనా ఏ వాడాలి ఎప్పుడైనా సరే. అర్థమైందా? సో ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్కి, యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్స్కి. కానీ లాంగ్వేజ్ కాన్సనెంటా ఓవెల్ అనే లాంగ్వేజ్ అనేది దేంట్లో చెక్ చేస్తారు మీరు? తెలుగు లాంగ్వేజ్లో చెక్ చేసుకోవాలి. ఇంగ్లీష్ మర్చిపోండి, అది ఏఈఐఓయు అవి మర్చిపోండి, అవసరం లేదు మనకు. ఓకే, తెలుగు ప్రకారం చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ వాడొచ్చండి, ఇక్కడ వాడొచ్చు. ఇది రైట్ అయ్యే ఛాయిస్ ఉంది, మిగతా కూడా చెక్ చేద్దాం. చూడండి నెక్స్ట్ సెకండ్ వన్, బ్యూటీ ఈజ్ ట్రూత్. చూడండి బ్యూటీ ఈజ్ ట్రూత్ అంటే ఫస్ట్ ఒకటి చూడండి, జనరల్గా అందం అనేది నిజం అంటుండే అక్కడ. ఓకేనా? బ్యూటీ ఈజ్ ట్రూత్. అది జనరల్గా మీకు పాయింట్ ఏంటంటే చూడండి మనకు ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్. చూడండి ఇక్కడ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ జనరల్గా ఎప్పుడైనా సరే ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ని మనము జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాం అనుకోండి, పర్టికులర్ కాకుండా జనరల్ సెన్స్లో. ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్ వాడకూడదండి.
ఓకేనా. ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి సార్? ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటంటే కళ్ళకు కనిపించవు, దాన్ని మనం పట్టుకోలేము, చూడలేము అనమాట. ఓకేనా. కళ్ళకు కనిపించవు, అవి పట్టుకోలేము, చూడలేము అనమాట. వాటిని ఏమంటాం మనము? ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. నౌన్స్ రెండు ఉంటాయండి ఒక క్లాసిఫికేషన్లో. కాంక్రీట్ నౌన్స్ ఉంటాయి, ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉంటాయి. కాంక్రీట్ నౌన్స్ అంటేనేమో మనము వాటిని చూడొచ్చు, పట్టుకోవచ్చు, విచ్ వీ కెన్ సీ, వీ కెన్ టచ్. కానీ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మనం చూడలేము, పట్టుకోలేము అనమాట. టేబుల్ అనేది ఉంది, టేబుల్ ఏమవుతుంది మనకు? కాంక్రీట్ నౌన్ అవుతుంది. పెన్ అనేది ఉంది, కాంక్రీట్ నౌన్. కార్ అనేది కాంక్రీట్ నౌన్. మరి నాలెడ్జ్ అనేది ఏంటిదండి? ఆబ్స్ట్రాక్ట్ నౌన్. విజ్డమ్ అనేది ఏంటిదండి? ఆబ్స్ట్రాక్ట్ నౌన్. ట్రూత్ అనేది ఏంటిదండి? ఆబ్స్ట్రాక్ట్ నౌన్. బ్యూటీ అనేది ఏంటిదండి? ఆబ్స్ట్రాక్ట్ నౌన్. ఆనెస్టీ అనేది ఏంటిదండి? ఆబ్స్ట్రాక్ట్ నౌన్. కళ్ళకి కనిపించవు, వాటిని ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ఏమంటున్నా? ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ మనం జనరల్ సెన్స్లో వాడేటప్పుడు వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు సో బ్యూటీ ఈజ్ ట్రూత్ అంటే ఇది మనకు జనరల్ సెన్స్, జనరల్ స్టేట్మెంట్ ఇది. కాబట్టి ఈ రెండు మనకు ఆబ్స్ట్రాక్ట్ నౌన్సే కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ రాదు. కాబట్టి ఏ అనేది వాడతామా? వాడడం. పక్కన పెట్టేసాను. తర్వాత చూడండి, ఇక్కడ గోల్డ్ ఈజ్ వాల్యుబుల్. చూడండి అన్న, గోల్డ్. గోల్డ్ అనేది మనకి ఏంటండి? మెటీరియల్ నౌన్. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఐరన్ కానీ, కాపర్ కానీ, మిల్క్ కానీ, వాటర్ కానీ, ఓకేనా, కాటన్ కానీ, ఇవన్నీ మనకి ఏమవుతాయండి? మెటీరియల్ నౌన్స్ అవుతాయి. మెటీరియల్ నౌన్స్ అంటే వేటి నుంచి అయితే మనము అది రా మెటీరియల్ లాగా పనిచేస్తాం అన్నమాట. వేటి నుంచి అయితే మనం థింగ్స్ని తయారు చేస్తామో వాటి మనం మెటీరియల్ నౌన్స్ అంటాం. గోల్డ్ నుంచి మనం చాలా తయారు చేస్తాం కదా. సో గోల్డ్ అనేది మెటీరియల్ అనమాట, రా మెటీరియల్ లాగా పనిచేస్తుంది. ఏదైతే రా మెటీరియల్ లాగా పనిచేస్తుందో దాన్ని మనం మెటీరియల్ నౌన్ అంటాం. ఇప్పుడు ఇది గోల్డ్ అనేది ఏంటిది? మనకు మెటీరియల్ నౌన్. చూడండి, చాలా చాలా సింపుల్ అండి. మెటీరియల్ నౌన్ ముందు మనకు వస్తేనేమో దా అన్న రావాలి, లేకపోతే నో ఆర్టికల్ రావాలి. ఏ అని అయితే అస్సలు రాకూడదు. ఓకేనా. ఎందుకంటే సరే ఎప్పుడు దా రావాలి, ఎప్పుడు నో ఆర్టికల్ రావాలంటే ఇప్పుడు జనరల్ సెన్స్లో మాట్లాడామనుకోండి, గోల్డ్ అంత గోల్డ్కి సంబంధించి మాట్లాడామనుకోండి, అది జనరల్ సెన్స్. అప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. అది ఒక పర్టికులర్ గోల్డ్ గురించి మాట్లాడామనుకోండి, ఏదో ఒక దగ్గర ఉన్న గోల్డ్ గురించి మాట్లాడితే అది మనకు దాని ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి, డాష్ గోల్డ్ ఇన్ దిస్ షాప్ అంటే ద గోల్డ్ ఇన్ దిస్ షాప్ అనాలి. షాప్లో ఉన్న గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ అదే డాష్ గోల్డ్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్ అంటే గోల్డ్ అనేది కాస్ట్లీయెస్ట్ కదా. డాష్ గోల్డ్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్ అంటే అంత గోల్డ్కి సంబంధించిన మ్యాటర్ కదా. అప్పుడు ఆర్టికల్ యూజ్ చేస్తామా? యూజ్ చేయం. సో ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ రెండండి. ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ని జనరల్ సెన్స్లో అంత సంబంధించి మాట్లాడేటప్పుడు ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. అదే పర్టికులర్ సెన్స్ అన్నప్పుడు దాని ఆర్టికల్ వాడాలి. ఇప్పుడు గోల్డ్ ఈజ్ వాల్యుబుల్ అంటే ఏ గోల్డ్ అయినా వాల్యుబులే కదా. కాబట్టి ఇక్కడ మనకి జనరల్ సెన్స్ కాబట్టి ఆర్టికల్ వాడతామా? వాడాం. ఇక్కడ కూడా మనం ఆర్టికల్ వాడాల్సిన అవసరం లేదు. వాల్యుబుల్ అంటే ఇది మనకి అబ్జెక్టివ్, నౌనే లేదు అసలు. అక్కడ నౌన్ లేదు కాబట్టి ఇక్కడ ఆర్టికల్ వాడతామా? వాడలేం. ఓకేనా. అది కూడా మనకి ఆన్సర్ కాదు. తర్వాత చూడండి, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఈజ్ ఆనెస్ట్. ఈజ్ ఆనెస్ట్ అంటే చూడండి, ఇక్కడ ఈ అనేది మనకి ఏంటండి? ప్రనౌన్. ఆనెస్ట్ అనేది అబ్జెక్టివ్. ఒకవేళ బాయ్ కానీ గర్ల్ కానీ ఉంటే అప్పుడు మనం ఆర్టికల్ యూజ్ చేసుకునే వాళ్ళం. అసలు నౌనే లేదు ఇక్కడ. ఆర్టికల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? నౌన్స్ ఉన్నప్పుడే యూజ్ చేయాలండి. ఆర్టికల్స్ అనేవి నౌన్స్ కోసం వస్తాయి, అడ్జెక్టివ్స్ కోసం రావు. ఓకేనా. కంపల్సరీ పక్కన నౌన్ ఉండాలి. నౌన్ లేదు కాబట్టి ఇక్కడ ఆర్టికల్ అనేది అయితే ఏం రాదు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. వచ్చినా యాన్ వస్తుంది అక్కడ, కాబట్టి అది కూడా మనకు ఆన్సర్ కాదు. ఏ అనేది యూజ్ చేస్తామంటే ఇక్కడ యూజ్ చేయం, ఇక్కడ యూజ్ చేయం, ఇక్కడ యూజ్ చేయం. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. హీ హోప్స్ టు గో టు ఏ యూనివర్సిటీ. ఆప్షన్ మనకు 1 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఆప్షన్ 1. ఇది ఇట్లా కాన్సెప్ట్ ఎంచుకోవాలి మీరు అంతే. 89 చూడండి, ఇక్కడ ఈజ్ బ్లైండ్ డాష్ ఈజ్ డిఫెక్ట్స్. అతని యొక్క డిఫెక్ట్స్ని అతడు మర్చిపోతాడు అని. చూడండి, ఇక్కడ దాన్ని ఏమంటాం? ఈజ్ బ్లైండ్ ఆఫ్. జనరల్ ఇన్ వస్తుందండి బ్లైండ్కి. ఇక్కడ ఇన్ ఇచ్చిన ఆప్షన్లు ఇవ్వలే. ఆఫ్, టు, ఫ్రమ్, అబౌట్. ఆఫ్, టు, ఫ్రమ్, అబౌట్ అంటే ఇందులో మనం ఏం తీసుకుంటామంటే ఈజ్ బ్లైండ్ టు. ఈజ్ బ్లైండ్ టు. బ్లైండ్ టు అంటే మీనింగ్ ఏంటంటే అతని యొక్క డిఫెక్ట్స్కి, ఓకేనా, అతని యొక్క డిఫెక్ట్స్ని వాడు పట్టించుకోడు అని. ఓకేనా. అతని యొక్క డిఫెక్ట్స్ని పట్టించుకోడు అనమాట. అతని యొక్క డిఫెక్ట్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు అన్నమాట. దానికి డిఫెక్ట్స్ ఏమన్నా సరే పట్టించుకోడు అనమాట. ఈజ్ బ్లైండ్ టు ఇట్స్ డిఫెక్ట్స్. ఓకేనా. వాటిని ఇంకా చూడాడు అనమాట. ఓకేనా. అది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 2. నెక్స్ట్ ద మౌస్ జంప్డ్. చెప్పండి. మౌస్ అంటే ఏంటండి? ఎలక. జంప్డ్ డాష్ ద హోల్. జంప్డ్ డాష్ ద హోల్ అట. హోల్ అంటే ఏంటి? చిన్న రంధ్రం అండి. అయితే ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్, త్రో, బికాజ్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్. బికాజ్ ఆఫ్ అంటే ఎందుకంటే ఇది ఆన్సర్ అవుతుందా కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, ఇది ఆన్సర్ అవుతుందా? రౌండ్ కాదు. అవుట్ ఆఫ్ ఉంది, త్రో ఉందండి. చూడండి, ఎప్పుడైనా సరే ఒక క్లోజ్డ్ ప్లేస్ ఉంటుంది కదా. ఒక క్లోజ్డ్ ప్లేస్ ఇట్లా క్లోజ్ అయి ఉంటుంది, అవతల సైడ్ ఇవతల సైడ్ ఉంటుంది. ఒక క్లోజ్డ్ ప్లేస్ నుంచి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ పోయినాం అనుకోండి, అప్పుడు మనం ఏం వాడాలంటే త్రో. ఏం వాడాలండి? త్రో వాడాలండి. కాబట్టి ఆన్సర్ వస్తుందంటే త్రో. ఓకేనా. క్లోజ్డ్ ప్లేస్ నుంచి ట్రావెల్ చేయడం అనమాట. త్రో అనేది వాడాలి. ఓకేనా. ద ట్రైన్ పాస్డ్ త్రో ద టనెల్. త్రో ద టనెల్.
టన్నెల్ ఎట్టుంటుందండి, క్లోజ్ ఉంటుంది కదా, అందులో నుంచి వెళ్తాం మనం బయటికి. కాబట్టి దాన్ని త్రో ద టన్నెల్ అనాలి, త్రో ద టన్నెల్ అనాలి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ 91 చూడండి. వాట్ హ్యాస్ హీ నాట్ కమ్ ఎట్? ఏంటి, ఇంకా అతడు రాలేడా అని. వాట్ అనేది ఇక్కడ ఇచ్చిండండి. అయితే ఇక్కడ చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ వాట్. వాట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అంటుండు. సింపుల్గా చెప్పొచ్చు అండి, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద. వాట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది ఈ సెంటెన్స్లో? వాటి పక్కన వాడు ఏమి ఇచ్చిండు, ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చిండా లేదా? మరి ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చిండు అంటే మరి ఇప్పుడు ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటే దాన్ని ఏమంటాం మనము? ఇంటర్జెక్షన్ అంటాం. ఏమంటాం దాన్ని? ఇంటర్జెక్షన్ అంటాం. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి? ఇంటర్జెక్షన్. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఎక్స్క్లమేషన్ మార్క్ ఆశ్చర్యార్థకం కనిపించింది అంటే అది మనకి ఏమవుతుందండి? ఇంటర్జెక్షన్ అవుతుంది. మీకు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం కదా, చెప్పినా కదా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఏంటండి? వేటిలోనైతే మనకు ఇంటర్జెక్షన్స్ ఉంటాయో వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఓకేనా, నేను ఆల్రెడీ మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, మళ్ళీ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ చేసి పెట్టానండి, యూట్యూబ్లో ఫ్రీగా పెట్టాను, ఆ వీడియో చూడండి వెళ్ళి. క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అన్నీ చూడండి, యూట్యూబ్ ఫ్రీనే కదా, చూడండి వెళ్ళి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ ఫెల్. రైట్, చూడండి ఇక్కడ మనకు ఫెల్ అనే దానికి పాస్ట్ టెన్స్ అడుగుతుండండి. ఓకేనా, చాలామంది దీనికి రాంగ్ ఆన్సర్ పెడుతూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకోండి. 2 వర్బ్స్ ఉంటాయి యాక్చువల్గా, చాలామందికి ఈ కాన్సెప్ట్ తెలియదు, జాగ్రత్త వినండి. చూస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ ఫెల్. ఇప్పుడు పాస్ట్ టెన్స్ అడుగుతుంది కాబట్టి ఫెల్ అనేది ఏంటిది మనకి ఇక్కడ? V1 అండి. ఫెల్ అనేది మనకి ఏంటిది? V1 అనమాట. యాక్చువల్గా V1 లాగా తీసుకోవాలి దాన్ని, రైట్. కాబట్టి దానికి పాస్ట్ టెన్స్ అడుగుతుంది కాబట్టి చూడండి, మీకు ఫెల్ చూడండి 2 వర్బ్స్ ఉంటాయండి, చెప్తా చూడండి క్లియర్గా. ఫెల్లెడ్ ఇదొక వర్బ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఫాల్, ఫెల్, ఫాలెన్ 2 ఉంటాయండి వర్బ్స్ ఇలా. చూడండి ఇక్కడ ఫెల్లెడ్, ఫాల్, ఫెల్, ఫాలెన్. చాలామందికి తెలియక ఆన్సర్ తప్పు పెడతారు అది. చూడండి, ఫెల్లుకు ఫస్ట్ ఫెల్, ఫాల్ చూద్దాం. ఫెల్లెడ్ అంటే మీనింగ్ ఏంటంటే 2 పడిపోవడం, పడగొట్టడం అనే మీనింగ్ వస్తుంది. ఫెల్ అంటే పడగొట్టడం అనమాట, అంటే దీని పక్కన ఆబ్జెక్ట్ వస్తుంది, మనం పడగొట్టడం. ఓకేనా, వి ఫెల్లెడ్ ద ట్రీస్, వీ హ్యావ్ ఫెల్లెడ్ ద ట్రీస్. ఓకేనా, వీ ఫెల్లెడ్ ద ట్రీస్. ఇప్పుడు చూడండి, ట్రీస్ని పడగొట్టాము అని, పడగొట్టడం అనమాట. అంటే ఈ ఫెల్లెడ్ ఉంది కదా, వీటి పక్కన ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఓకేనా, ఏ వెర్బ్ తర్వాత అయితే ఆబ్జెక్ట్ వస్తుందో దాని ఏమంటాం మనం? ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. కాబట్టి ఫెల్ అంటే కంపల్సరీ ఆబ్జెక్ట్ ఉంటుంది పక్కన. ఓకేనా, ట్రాన్సిటివ్ వెర్బ్ అనమాట. పడగొట్టడం, నేను వాళ్ళని పడగొట్టాను, నేను దాన్ని పడగొట్టాను, కింద పడేయడం అనమాట. అయితే ఫాల్ అంటే మీనింగ్ ఏంటంటే పడిపోవడం, మనమే. ఫాల్ అంటే మీనింగ్ ఏంటి? పడిపోవడం. ఫాల్, ఫెల్, ఫాలెన్, మనం పడిపోవడం అనమాట. నేను పడిపోయాను, ఆబ్జెక్ట్ వస్తుంది అక్కడ, ఏం రాదు. కాబట్టి దీన్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఓకేనా, ఏ వెర్బ్ పక్కన అయితే ఆబ్జెక్ట్ వస్తుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఏ వెర్బ్ తర్వాత అయితే ఆబ్జెక్ట్ రాదో దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. అయితే ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే ఫెల్లెడ్ అంటే పడగొట్టడం, దేనో పడగొడతాం, అక్కడ కంపల్సరీ ఆబ్జెక్ట్ వస్తుంది, అది పడగొట్టడం. ఫాల్, ఫెల్, ఫాలెన్ అంటే పడిపోవడం అనమాట. ఫాల్ అనేది V1, ఫెల్ అనేది V2, ఫాలెన్ అనేది V3. వి ఫెల్, పడిపోయాము అని, అర్థమైందా? ఇది. సో మనకు ఫెల్లెడ్, ఫాల్, ఫెల్, ఫాలెన్. అయితే ఇక్కడ వాడు పాస్ట్ టెన్స్ అడుగుతుండే కాబట్టి మరి ఇది మనకు ప్రజెంట్ అన్నట్టే కదా, సింపుల్ ప్రజెంట్ అన్నట్టు, V1 అన్నట్టులాగా తీసుకోవాలి దాన్ని. కాబట్టి ఫెల్ అనేది V1 అయినప్పుడు ఫెల్లెడ్గా రావాల్సింది మనకు అక్కడ. అదే ఒకవేళ మీరు ఏమంటారంటే డౌట్, సార్ మన ఫెల్ అనేది V2 లాగా తీసుకోవచ్చు అనుకుంటారు, లేదు. ఓకేనా, ఫెల్ అనేది మనం ఇక్కడ V2 లాగా తీసుకోలేమండి, ఎందుకంటే వాడు పాస్ట్ టెన్స్ అడుగుతుంది, V2నే అడుగుతుండే ఇక్కడ సింపుల్గా. ఓకేనా, కాబట్టి ఫెల్ అనేది V1 అయ్యి ఉండాలి. ఫెల్ అనేది V1 అయ్యి ఉండాలంటే ఈ కాంబినేషనే కదా, ఫెల్లెడ్. ఓకేనా, ఫాల్, ఫెల్, ఫాలెన్. కాబట్టి మనకు వాడు ఇక్కడ ఇచ్చింది V1 అండి. దేని యొక్క V1 అనేది దీని యొక్క V1. ఇప్పుడు V1 అంటే ఫెల్ అనేది V1లా ఉండాలంటే ఈ వెర్బేగా వాడాల్సింది ఫెల్లెడ్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఫెల్లెడ్. సో మనకు అది. ఓకేనా, ఫాలెన్ కాదు, చాలామంది ఫాలెన్ కూడా ఆన్సర్ పెడతారు. ఫాల్, ఫెల్, ఫాలెన్ కదా, ఫెల్లుకు పాస్ట్ ఫాలెన్ అని చెప్పేసి అది ఆన్సర్ పెడతారు. లేదు, దాన్ని మీరు V1 లాగా కన్సిడర్ చేయాలి. V1 అంటే ఫెల్ అనేది మనకు ఇలా తీసుకుంటేనేమో V2, ఇలా తీసుకుంటేనేమో V1. సో మనం V1 అంటే ఇలానే తీసుకోవాలి కదా, ఫెల్లెడ్. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 2 అది ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అనమాట, అంతే. నెక్స్ట్ చెప్పండి క్వశ్చన్. డూ యూ నో వెన్ ద మీటింగ్ విల్ బి హెల్డ్?
నీకు తెలుసా ఎప్పుడు మీటింగ్ పెడతారో చెప్పండి ఇక్కడ ఇది ఏ సెంటెన్స్ అవుతుంది సింపుల్ సెంటెన్సా కాంపౌండ్ సెంటెన్సా కాంప్లెక్స్ సెంటెన్సా కాంప్లెక్స్ కాంపౌండా చెప్పండి చూడండి చాలా ఇంపార్టెంట్ అండి ఇది 4వ ఆప్షన్ కాంప్లెక్స్ కాంపౌండ్ అండి చూడండి సింపుల్ సెంటెన్స్ అంటేనేమో ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది అంటే ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ ఉంటుంది కాంప్లెక్స్ అంటే ఏంటండి ఒకటేమో డిపెండెంట్ ఒకటేమో ఇండిపెండెంట్ ఉంటుంది ఒకటేమో డిపెండెంట్ ఉంటుంది ఇంకోటేమో ఇండిపెండెంట్ ఉంటుంది అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అండి అంటే ఒకటేమో ఫుల్ మీనింగ్ ఇచ్చేది ఉంటుంది ఇంకోటేమో ఫుల్ మీనింగ్ ఇవ్వని ఉంటుంది అనమాట కాంపౌండ్ అంటే ఏంటండి రెండు మనకు ఇండిపెండెంట్ క్లాజెసే ఉంటాయి రెండు ఇండిపెండెంట్ క్లాజెసే ఉంటాయి ఓకే రెండు ఫుల్ మీనింగ్ ఇచ్చేవి ఉంటాయి నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్లోనేమో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి కాంపౌండ్ సెంటెన్సెస్లోనేమో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి ఇది ఓకేనా మరి కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే ఏంటో తెలుసా కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ యొక్క ఫీచర్స్ కనిపిస్తాయి కాంపౌండ్ సెంటెన్స్ యొక్క ఫీచర్స్ కూడా కనిపిస్తాయి అంటే అందులో ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది మళ్ళీ రెండు ఇండిపెండెంట్ క్లాసులు కూడా ఉంటాయి ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఒక డిపెండెంట్ క్లాస్ ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉన్నాయన్న మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం కదా ఈ సెంటెన్స్లో ఏమవుతుందంటే రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉంటాయి మళ్ళీ ఒక డిపెండెంట్ క్లాస్ కూడా ఉంటుంది అట్లా ఉంటుంది దాన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అంటాం ఎనీవే మనకి ఇప్పుడు ఇక్కడ డూ యూ నో వెన్ ద మీటింగ్ విల్ బి హెల్డ్ అంటే దీన్ని డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు అండి డూ యూ నో అంటే ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉందా లేదా ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఒక క్లాస్ ఉంది వెన్ ద మీటింగ్ విల్ బి హెల్డ్ ఇక్కడ కూడా ఒక సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కదా ఇక్కడ ఒక క్లాస్ ఉంది రెండు క్లాసులు అయితే ఉన్నాయి రెండు క్లాసులు ఉన్నాయి కాబట్టి సింపుల్ టెన్స్ అయితే సింపుల్ టెన్స్ సెంటెన్స్ అయితే కాదు కదా తీసేయండి మరి కాంపౌండ్ అన్న కావాలి కాంప్లెక్స్ అన్న కావాలి కాంప్లెక్స్ కాంపౌండ్ కాదు కదా తీసేయండి ఓకేనా మరి కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే నీకు తెలుసా ఎప్పుడు మీటింగ్ పెడతారో అని రైట్ మరి ఇప్పుడు వెన్ అనేది ఏంటిదండి సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇది మీకు రాయించాను క్లియర్గా వెన్ అనేది మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ అండి కాబట్టి వెన్ అనేది వచ్చింది అంటే అది మనకి ఏమవుతుందంటే ఫుల్ మీనింగ్ ఇవ్వదు వెన్ ద మీటింగ్ విల్ బి హెల్డ్ ఎప్పుడు మీటింగ్ పెడతారు నీకు తెలుసా ఇది మనకు ఫుల్ మీనింగ్ ఇవ్వదండి ఓకే సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాం కాబట్టి వెన్ అని కానీ దట్ కానీ ఓకేనా ఇఫ్ కానీ దో కానీ ఆల్దో కానీ ఈవెన్ దో కానీ ఇన్ కేస్ కానీ సపోజ్ కానీ ఇలాంటి ఓకేనా ఇలాంటి మనకు కనిపించినాయి అనుకోండి ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ ఓకేనా ఇవన్నీ మనకు బికాస్ కానీ ఇవి కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఎలా కన్సిడర్ చేయాలండి కాంప్లెక్స్ సెంటెన్స్లా కన్సిడర్ చేయాలి కాబట్టి ఆన్సర్ వస్తుంది మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ ఒకటేమో డిపెండెంట్ క్లాస్ ఇంకోటేమో ఇండిపెండెంట్ క్లాస్ అన్నమాట ఓకేనా ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది వెన్ అనేది మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ ఓకే ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ 94th వన్ చెప్పండి ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ చూస్ ద పాజిటివ్ సెంటెన్స్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్ చూడండి చాలా సింపుల్ అండి ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అట నాకు తెలియదు ఏం తెలియదు అని మళ్ళీ ఇంకోటి క్వశ్చన్ ఇట్లా ఇచ్చిన అనుకోండి ఐ డిడ్ నాట్ నో నథింగ్ అంటామా ఐ డిడ్ నాట్ నో నథింగ్ అనకూడదు మళ్ళీ ఎందుకంటే డిడ్ అంటే నెగిటివ్ కదా మళ్ళీ నథింగ్ రాకూడదు మళ్ళీ నెగిటివ్ రాకూడదు సో ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఇది కరెక్టే ఉంది రైట్ అయితే ఏమంటుండే వాడు పాజిటివ్ సెంటెన్స్ అడుగుతుండు ఇప్పుడు ఇది నెగిటివ్లో ఉందా పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉంది నెగిటివ్లో పాజిటివ్ నెగిటివ్లో ఉంది నెగిటివ్ని పాజిటివ్ అడుగుతుండండి చెప్పండి ఇది మనకి ఏ టెన్స్ అండి డిడ్ ప్లస్ V1 అంటే డిడ్ నాట్ నో అంటే ఏ టెన్స్ అది మనకు చూడండి మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సింపుల్ పాస్ట్ అంటే డిడ్ ప్లస్ V1 ఉండాలి యాక్చువల్గా ఓకేనా కానీ మనం దాన్ని ఎలా రాసుకుంటాం చెప్పండి డైరెక్ట్గా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఓకేనా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అండి కాబట్టి డిడ్ ఉందంటే మనకు ప్రజెంటా పాస్టా అది చెప్పండి డిడ్ ఉందంటే ప్రజెంటా పాస్టా పాస్ట్ డిడ్ అంటే పాస్ట్ కదా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఐ నో ఎవ్రీథింగ్ ఐ నో ఎనీథింగ్ అట చూడండి ఐ నో అంటే ఇది మనకు V1 కదా నో అనేది V1 కాబట్టి ఇది ఏ టెన్స్ రండి సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ కదా ఇవి కాబట్టి V1 అంటే సింపుల్ ప్రెజెంట్ మనకు డిడ్ అంటే ప్రెజెంటా పాస్టా పాస్ట్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ ఎందుకు రాస్తారు తీసేయండి ఓకేనా తర్వాత థర్డ్ వన్ కూడా చూడండి ఐ నో నథింగ్ అట ఐ నో నథింగ్ అంటే ఐ నో అంటే మళ్ళీ మనకి ఇది V1 కాదా నో అనేది V1 కదా నాన్న కాబట్టి ఐ నో మూడిట్లలో ఐ నోనే ఉంది అంటే మనకి అది సబ్జెక్ట్ ప్లస్ V1 కదా సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే అది మనకు సింపుల్ ప్రెజెంటా సింపుల్ పాస్టా సింపుల్ ప్రెజెంట్ మనకి ఇక్కడ డిడ్ ఇచ్చండి కాబట్టి పాస్ట్ టెన్స్ అన్నట్టే కదా కామన్ సెన్స్ ప్రకారం కాబట్టి మనకి ఇది సింపుల్ ప్రెజెంట్ ఇది కూడా సో ఇది కూడా ఆన్సర్ కాదు మిగిలింది మన ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్ చూడండి సింపుల్ పాస్ట్ నెగిటివ్ రాయాలంటే డిడ్ తెచ్చుకోవాలండి అదే సింపుల్ పాజిటివ్ రాయాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అండి కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ వస్తుంది అనమాట ఓకేనా అది అయితే ఇక్కడ మనకు జనరల్ చూడండి యాక్చువల్గా మీకు క్వశ్చన్లో చూడండి
మీకు క్వశ్చన్లో వాడు ఏం చేసిండంటే ఎవ్రీథింగ్ అని ఇచ్చిండు. ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్, నాకేం తెలియలేదు అని. యాక్చువల్గా ఏముండాలి తెలుసా? క్వశ్చన్లో మిస్టేక్ ఇచ్చాడు. ఏముండాలంటే ఐ న్యూ నథింగ్ అని ఉండాలి. ఏముండాలి అక్కడ మనకు? ఐ న్యూ నథింగ్. ఎందుకంటే ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అంటే నాకేం తెలియదు అన్నట్టే కదా. కాబట్టి ఐ న్యూ నథింగ్, నాకేం తెలీదు అని. కాబట్టి ఇట్లా చూసుకోవాలి మనం. మీరు చాలామంది ఏం చేస్తారంటే ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో నథింగ్ అంటే ఇది ఆన్సర్ పెడతారు, మీనింగ్ చేంజ్ అవ్వద్దు అని. టెన్స్ ప్రకారం 3 మనకు రాంగే ఉన్నాయి. ఓకేనా? ఇది ఒక్కటే రైట్ ఉంది కాబట్టి ఇలా మీకు క్వశ్చన్లోనే రాంగ్ ఇచ్చిండండి. ఐ న్యూ నథింగ్ రైట్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ చెప్పండి. చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. చెప్పండి. సింపుల్ ప్రజెంట్లో ఉండాలట. ఓకేనా? ఏ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్లో ఉందో చూజ్ చేసుకోమంటుండు. సింపుల్ ప్రజెంట్ అంటే స్ట్రక్చర్ ఏంటిదండి? సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఏఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు సింపుల్ ప్రజెంట్ అనమాట. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఏఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇది మనకు సింపుల్ ప్రజెంట్ అండి. బట్ ఇప్పుడు సింపుల్ ప్రజెంట్లో ఉండాలి అంటే ప్లేడ్ అనేది ఏంటిదండి? V2. ఇది మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ ఇది, ఆన్సర్ కాదు. హూ వర్క్స్, వర్క్స్ అంటే మనకు V1 కదా, V1కి ఎస్ యాడ్ అయింది కదా, కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది. తర్వాత ఈ ప్లేడ్ అంటే ఇది ప్లేడ్ అంటే మళ్ళీ V2 కదా, ఇది కూడా ఆన్సర్ కాదు. బుక్స్ వర్ అనేది ప్రెజెంటా పాస్టా? పాస్ట్. ఓకే, సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఇది. బుక్స్ అమ్మబడ్డాయి అని. కాబట్టి మనకు సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్. బీఫామ్ ప్లస్ V3 కదా, బీఫామ్ ప్లస్ V3 కాబట్టి ప్యాసివ్ వాయిస్. అయినా వర్ అనే పాస్ట్ కదా. కాబట్టి చూడండి ఎంత సింపుల్. V2 అంటే పాస్టే, మళ్ళీ V2 అంటే పాస్టే, వర్ అంటే కూడా పాస్టే. V1 కదా ప్రజెంట్ అంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు అక్కడ. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. వర్క్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంది, ఆప్షన్ 2లోనే కదా, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అండి. చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద యాడ్వర్బ్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ హ్యాబిచువల్ యాక్షన్. చూడండి, హ్యాబిచువల్ యాక్షన్ గురించి ఎక్స్ప్రెస్ చేసే యాడ్వర్బ్ ఏంటి అడుగుతుండ్రు. హ్యాబిచువల్ యాక్షన్ అంటే డైలీ చేసే యాక్షన్ అనమాట, అంటే ఒక హ్యాబిట్ లాగా చేసే యాక్షన్. ఇప్పుడు అది మనకు సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది అనమాట. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్లోనే కదా. అయితే సింపుల్ ప్రెజెంట్లో వచ్చే యాడ్వర్బ్ ఏంటి అడుగుతుంది సింపుల్గా. ఎట్ అంటే మనకి ఏంటండి? ఇంకా. ఎట్ అనేది మనకి ఇక్కడ వస్తుందా? హ్యాబిచువల్ యాక్షన్లో వాడతామా? లేదు. నెక్స్ట్ ఎస్టర్డే అంటే నిన్న చేసిన పని అంటే హ్యాబిచువల్ యాక్షన్ అవుతుందా? కాదు, తీసేయండి ఆప్షన్. టుమారో అంటే రేపు చేసే పని అంటే అది హ్యాబిచువల్ యాక్షన్ అవుతుందా? కాదు, ఈ ఆప్షన్ కూడా తీసేయండి. మరి 3 ఆప్షన్స్ పోతే ఏం మిగిలినాయి ఇక్కడ? సెల్డమ్. చూడండి, సెల్డమ్ అంటే మనకు ఏంటంటే రేర్లీ అని. ఓకేనా? దీన్ని మనం ఏమనొచ్చు అంటే నెవర్కు దగ్గర ఉంటుంది ఇది. ఓకేనా? రేర్లీ నెవర్ అంటూ ఉంటాం. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి రేర్లీ అనమాట. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఆమె వెళ్తుంది అంటే అదొక హ్యాబిట్స్ లాగానే అంటే కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అది హ్యాబిట్స్ లాగా తీసుకుంటాం. కాబట్టి హ్యాబిచువల్ యాక్షన్ అంటే సింపుల్ ప్రజెంట్లో వాడాలి. యాక్చువల్గా సింపుల్ ప్రజెంట్లో వచ్చే కీవర్డ్ మనకేంటి? సెల్డమ్ రాసుకోవచ్చు కదా. కాబట్టి చూడండి, సెల్డమ్ కానీ, ఆఫెన్ కానీ, ఓకేనా, ఆల్వేస్ కానీ, ఇవన్నీ మనకి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్లో వచ్చే కీవర్డ్స్ అనమాట. కాబట్టి సెల్డమ్ అనేది మనం ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్ లాగా, కానీ నెగిటివ్ సెన్స్లో ఉంటుంది. అది హ్యాబిచువల్ యాక్షనే, డైలీ చేయరు, ఎప్పుడో ఒకసారి చేస్తారనమాట. కాబట్టి సెల్డమ్. ఓకేనా? సెల్డమ్ అనేది హ్యాబిచువల్ యాక్షన్ గురించి మాట్లాడుతుంది, కానీ నెగిటివ్ సెన్స్లో మాట్లాడుతుంది. ఓకేనా? కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందండి ఆప్షన్ 3. మిగతా ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి కదా. ఆప్షన్స్ ఎలిమినేషనే చూడండి బాగా మీరు. ఆప్షన్స్ ఎలిమినేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 97. చూడండి, ఇందులో మీకు ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. చెప్పండి ఇంకా. ఐ టోల్డ్ హిమ్, నేను అతనికి చెప్పాను. దట్. ఐ టోల్డ్ హిమ్ దట్. నేను అతనికి చెప్పాను. సో ఐ డాష్ హార్డ్ ఫర్ ద లాస్ట్ 3 hours. ఫర్ ద లాస్ట్ 3 hours. చూడండి, ఇక్కడ జనరల్గా అబ్జర్వ్ చేయను మీకు సిన్స్ తోటి ఫర్ తోటి. ఓకేనా? సిన్స్ తోటి ఫర్ తోటి మనకు పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏ టెన్స్లో వాడచ్చో తెలుసా? చూడండి, ఇక్కడ క్లియర్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడచ్చు. ఓకేనా? నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడచ్చు. ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా వాడచ్చు అండి. ఓకేనా? ఇది కూడా వాడచ్చు మనం. ఓకేనా? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీ టెన్స్లు మొత్తం క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సిన్స్ ఫర్లో పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం గురించి మాట్లాడేటప్పుడు ఏమేమి వాడచ్చు అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా వాడచ్చు అండి. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఫర్ ద లాస్ట్ 3 hours అంటే 3 గంటలుగా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వాడు ఐ టోల్డ్ హిమ్, నేను అలా చెప్పాను. ఏమని చెప్పాను?
లాస్ట్ 3 గంటలుగా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను అని వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు నేను ఒకసారి క్లియర్ అబ్జర్వ్ చేయండి. నేను చెప్పింది ఎందులో ఉందండి? ఇది ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? పాస్ట్. ఇప్పుడు నేను చెప్పిందే పాస్ట్లో ఉంది కాబట్టి నేను చేసిన పని కూడా ఎందులో ఉండాలి? పాస్ట్లోనే ఉండాలి. అంతేనే కదా? మీరు అబ్జర్వ్ చేయండి, క్లియర్ అబ్జర్వ్ చేయండి. నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ నేను చెప్పాను లాస్ట్ 3 గంటలకు నేను పని చేస్తున్నాను అని చెప్పాను. నేను పని చేసిన తర్వాత కదా చెప్పింది, పని చేసినాకనే కదా చెప్పేది చేసినా అని. కాబట్టి నేను చెప్పింది ఎందులో ఉంది? సబ్జెక్ట్ ప్లస్ V2. ఐ టోల్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 కదా. మరి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి నేను పని చేయడం కూడా ఇంకా పాస్ట్లోనే ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ మీరు ఏ టెన్స్ వాడతారండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూసా? కంపల్సరీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే వాడాలి. మన పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాడ్ బీన్ ప్లస్ V4 రావాలి నాన్న, అంతే. కాబట్టి ఇక్కడ ఇంకా చూడండి, ఫస్ట్ ఇది పాస్ట్, ఇప్పుడు ఇది పాస్ట్ కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. వుడ్ బి ఆన్సర్ అవుతుందా? కాదు. హ్యావ్ వర్క్ కూడా ఆన్సర్ అవుతుందా? కాదు. హ్యావ్ వర్క్ కూడా అంటే ప్రెజెంట్ కదా, ఆన్సర్ కాదు. నేను ఆప్షన్స్ ఎలిమినేషన్ పోతున్నా. డైరెక్ట్ ఆన్సర్ మనము ఇది పాస్ట్లో చెప్పింది కాబట్టి ఫర్, సిన్స్, ఫర్ అనేవి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి అది కూడా పాస్ట్లో ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. ఇంకా ఆప్షన్ ఎలిమినేషన్ పోదాం ఒకసారి. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి కదా ఫస్ట్ అయితే. అది ఇది మనకు ఆన్సర్ కాదు, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఐ వాజ్ వర్కింగ్, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటే చెప్పండి. ఐ వాజ్ వర్కింగ్ ఏమో పాస్ట్ కంటిన్యూస్ అండి. ఐ వాజ్ వర్కింగ్ ఏమో పాస్ట్ కంటిన్యూస్, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. మరి అప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పీరియడ్ ఇచ్చిండా లేదా? ఫర్ ద లాస్ట్ 3 అవర్స్ అంటే పీరియడ్ ఇచ్చిండా లేదా? మరి పీరియడ్ ఆఫ్ టైం మాట్లాడుతున్నప్పుడు మనము పాస్ట్ కంటిన్యూస్ వాడతామా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతామా అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చింది కదా, పాస్ట్ కంటిన్యూస్ వాడకూడదండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటో తెలుసా? ఏంటంటే చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులు కంటిన్యూ అవుతుంది, కొంతసేపు కంటిన్యూ అవుతుంది, తర్వాత పాస్ట్లోనే ఎండ్ అయిపోతుంది అనమాట. దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్తాం. చూడండి, నేనేమని చెప్పినా 3 గంటలు పని చేసిన చెప్పినా కదా. సో 3 గంటల కింద స్టార్ట్ చేసిన, 3 గంటలు చేసిన తర్వాత ఆపేసిన అనమాట. కాబట్టి అది మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటండి? ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులు కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లోనే ఎండ్ అయిపోతుంది అనమాట. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏం లేదు, పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతూ ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. మీకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అర్థమైందా? ఇది పాస్ట్లో ఉంది కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి వాజ్ వర్కింగ్ అంటే పీరియడ్ ఆఫ్ టైంకి తీసుకోలేం కదా, పీరియడ్ ఆఫ్ టైంకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తీసుకోవాలి. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇవ్వండి, ఓకేనా? ఇవి మీకు సో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా ప్రాక్టీస్ సెట్ 6 యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. అర్థమైందా? మీరు ఇలాంటి కాన్సెప్ట్సే నేర్చుకోవాలి, ఇలాగే టాపిక్స్ అని నేర్చుకోవాలి, అన్ని కాన్సెప్ట్స్ నాకు రావాలి అని అనుకుంటే ఓకేనా, మీరు మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో ఇవన్నీ కోర్సెస్ ఉంటాయండి. మీకు 1 మంత్ కోర్సు, ఓకేనా, 15 డేస్ కోర్సు, 3 మంత్స్, 6 మంత్స్ టెట్ కోర్సు ఉంటుంది, టెట్ డిఎస్సి కలిపి ఉంటుంది, అన్ని కోర్సులు ఉంటాయి. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? ప్రతి కోర్సులో మీకు ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది, దాని తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పండి, ఓకేనా? సో నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది అందులో. నోట్స్ పీడిఎఫ్ని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కొడితే డౌన్లోడ్ కూడా అవుతుంది అనమాట. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, రైట్? అదేవిధంగా బుక్ కావాలని కూడా బుక్ తీసుకోండి. బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకేనా? బుక్లో ప్రాక్టీస్ బిట్స్ యాడ్ చేసినాం మెయిన్గా. ఓకేనా? టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, దాని తర్వాత సో మీకు స్పెషల్గా డిఎస్సి టెట్ కోసం తయారు చేసిన బుక్ ఇది. ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి మళ్ళీ అది కూడా. ఓకేనా? తర్వాత ప్రతి టాపిక్లో టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ అనమాట, రైట్? బుక్ ఆన్లైన్ ఆర్డర్ చేసుకో. ఫస్ట్ మీ బుక్ స్టాల్స్ అడగండి, ఉంటే తీసుకోండి, లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మీకు బుక్ కాస్ట్ 300 ప్లస్ డెలివరీ ఛార్జెస్ 70 రూపీస్ పడుతుందండి. ఓకేనా? 508 పేజీలు ఉంటుంది. అర్థమైంది కదండి? ఇదండి, ఓకేనా? ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది అండి. సో మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తే మాత్రం ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అనేవి మేము ముందుకు వస్తూనే ఉంటాం. ఇంగ్లీష్ని అస్సలు వదలకండి, జాబ్ కంపల్సరీ మీకు డిఎస్సిలో జాబ్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.